హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగున్నారని కోరుకుంటున్నాను. అయితే ఈరోజు వీడియోలో మేము శ్రీ మోదకొండమ్మ తల్లి అమ్మవారి జాతరను ఎలా జరుపుకుంటామో, అలానే అమ్మవారి పండుగ 3 రోజులు జరుగుతుంది. ఏమేం విశేషాలు ఉంటాయి, 3 రోజులు ఎలా జరుపుతారో అమ్మవారి పండుగ అనేది ఈ వీడియోలో మీరు చూడవచ్చు. ప్రాంతానికి బట్టి అమ్మవారి పండుగ అనేది మారిపోతుందండి. మా గోపాలపట్నం కొండపైన స్వయంగా వెలిసిన తల్లి శ్రీ మోదకొండమ్మ తల్లి. ఇక్కడ మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయి కాబట్టి భక్తులు ప్రతి సంవత్సరం అమ్మవారిని దర్శించుకోవడం కోసం చుట్టుపక్కల ప్రాంతాల వారందరూ చీర సారీ వారు ఎలా మొక్కుకుంటే అలా అమ్మవారికి సమర్పిస్తారు. ఇలా పండుగ 3 రోజులు అమ్మవారి గుళ్ళో జనాలతో నిండిపోతుంది. ఇకపోతే మా అక్క వాళ్ళు వాళ్ళ ఇంటికైతే ఇన్వైట్ చేశారు. ప్రతి సంవత్సరం మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి పండుగ అయితే సెలబ్రేట్ చేసుకుంటాం. మేము ఆ ఏరియాలో ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళని మా పిన్ని వాళ్ళని అయితే పండగకి పిలిచేవాళ్ళం. కాకపోతే మేము ఏరియా షిఫ్ట్ అవ్వడంతో మేము మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటున్నాం పండగని. ఇంకా దర్శనం అయిపోయాక బయటకు అయితే వచ్చేసాము. అమ్మవారికి భోగం అయితే పెడుతున్నారు. ఇంకా బయటన అమ్మవార్లుగా రెడీ చేశారు ఒక ఆమెని. సో ఆమె దగ్గర ఫొటోస్ దిగి మేము తులసమ్మకి అలాగనే పోతురాజు స్వామికి పసుపు కుంకాలు వేసుకొని దండం పెట్టుకున్నాము. అలా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. పక్కన ట్రస్ట్ వాళ్ళు ఎమోంచి విరాళాలు రాసుకుంటున్నారు. అంటే నెల పండుగ అనేది 14లో జరుగుతుంది. 16న పండుగ కదా. సో ఈ 3 రోజుల్లో ఎవరైనా రాలేని వాళ్ళు ఉంటారు కదా. సో ఈ నెల రోజుల్లో ఎవరైనా వచ్చి వాళ్ళ యొక్క మొక్కులు అనేది తీర్చుకోవచ్చు. నెల పండుగన 14న ఏంటంటే అన్నసంరాధన అయితే చేస్తారు. సో దానికోసం విరాళాలు రాయించిన వాళ్ళకి అక్కడ ప్రసాదాలు కూడా ఇస్తున్నారు. అండ్ ముందు రోజు సారే ఊరేగింపు చేస్తారు కదా, ఆ ప్రసాదాన్ని విరాళాల వాళ్ళకి కాకుండా భక్తులు ఎవరైనా వచ్చి అడిగిన వాళ్ళందరికీ ప్రసాదం అయితే ఇస్తున్నారు. నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా పండగ విషయానికి వస్తే మొదటి రోజు అయితే అమ్మవారికి పుట్ట బంగారం తీయడం అనే కార్యక్రమం జరగబడుతుంది. రెండో రోజు సారెతో అలానే ఘటాలు పట్టుకొని ఊరేగింపు చేస్తారు. ఇంకా మూడో రోజు ప్రధానమైనది. ఆ రోజు అక్కడ ఉన్న భక్తులు చుట్టాలను పిలుచుకొని గుడికి తీసుకువెళ్ళి మొక్కులు తీర్చుకొని ఇంటికైతే వస్తారు. ఇంటికి వచ్చాక భోజనాలు అయితే పెట్టుకుంటారు. నైట్కి డీజే కూడా పెడతారు. సో మేము దర్శనం అయిపోయాక వెంటనే ఇంటికైతే వెళ్ళిపోయాము. అంటే ట్రస్ట్ వాళ్ళు అక్కడ మజ్జిగనే సర్వ్ చేశారు. 2 గ్లాసెస్ తాగేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. కొంచెం రెస్ట్ తీసుకొని మా తోడుకోని వాళ్ళ పిల్లల్ని అయితే ఇంటికైతే తీసుకొని వచ్చేసాను. నెక్స్ట్ మేము భోజనాలన్నీ రెడీ చేసుకున్నాం. ఇది రెండో రోజు సారు ఊరేగింపు చేస్తారని చెప్పాం కదా. సో అమ్మవారికి ఇలాగా అంటే ఎప్పుడు ఇలా డీజే అయితే పెట్టలేదు, ఇలా డ్యాన్సెస్ పెట్టి. సో ఈ సంవత్సరం అయితే పెట్టారు. ఇంకా ఎక్కడికక్కడికి స్టేజెస్ వేశారు. ఫోక్ డ్యాన్స్ అని, డీజే డ్యాన్సెస్ అని, బుర్రకథని ఇలా స్టేజెస్ వేశారు. మూడో రోజు ఊరేగింపు అమ్మవారికి చేశాక అందరూ దక్షిణం వేసుకొని దండం పెట్టుకొని అమ్మనైతే సాగనింపారు. నాకు చాలా సంతోషంగా ఉంది. యూట్యూబ్ పుణ్యమా అని నాకు మా మోదకొండమ్మ అమ్మవారి పండుగను అలానే జాతర యొక్క విశిష్టతను మీకు తెలియజేసినందుకు జై మోదకొండమ్మ తల్లి.